పిల్లలకి హాలిడేస్ వచ్చే నుంచి టిఫిన్ గోల ఎక్కువైపోయిందండి. మీ ఇంట్లో గూడా ఇంతేనా? అసలు దోస, ఇడ్లీ ఇవే రొటీన్ అయిపోతున్నాయి అనేసి నేను ఇవాళ సేమియా ఉప్మా అయితే ట్రై చేశాను. చాలా బావుంటదండి. అంటే డే కాకుండా ఒక వారానికి ఒకసారి ఇలా చేస్తాననమాట. చాలామంది సేమియా ఉప్మాలో రవ్వ గూడా వేసి చేస్తారు. బొంబాయి రవ్వేసి. కానీ నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదండి. ట్రై చేయాలి, ఇంకోసారి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ప్లెయిన్ సేమియా అనమాట. తాలింపు ఇట్లా చేసేసి అందులోనే నేను సేమియా వేయించి బాగా వేయిస్తాను. సెపరేట్‌గా అయితే వాటర్ అయితే యాడ్ చేస్తాననమాట. మీరు మెత్తగా కావాల్సి వస్తే కొన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను కొంచెం పొడి పొడిగా కావాలి కాబట్టి కొన్ని తక్కువగా యాడ్ చేసుకున్నాననమాట వాటర్. మనం ఏదైనా సరే కొలత వైస్‌గా తీసుకుంటే చాలా బాగా వస్తదండి. ఈడైతే వేడిగా వాటర్ అవుతున్నాయి కదా! అందులోనే నేను టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా తీసేసుకొని వేడి వాటర్ దీంట్లో వేసేసుకుంటున్నాను. సేమియా కూడా బాగా వేగిందనుకోండి చాలా పొడి పొడిగా వస్తది. చూసారు కదా! సిమ్‌లో మాత్రము వాటర్ పోసినాక పెట్టకూడదు. హైలో పెట్టేసి ఉడికించేసామనుకోండి చూసారు కదా! ఎంత పొడి పొడిగా వచ్చిందో. సేమియా ఉప్మా ఎప్పుడైనా సరే వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి. మా పిల్లల రియాక్షన్ చూసారా? ఉప్మా అంటే చాలు